సో, ప్రతి విషయంలో గూడా నిన్ను గెట్ ఔట్, గెట్ ఔట్ అని అంటున్నారు గదా! అవును మేడం. సో, ఆ విషయంలో మేబీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే నిన్ను అందరూ ఇలా గెట్ ఔట్ అని అంటున్నారు అని నాకనిపిచ్చింది. నువ్వే విధంగా తీసుకుంటావు దీన్ని? నిజమే మేడం. కొన్ని సందర్భాలలో నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎందుకంటే ఆహ్, నే నేనే తోపు నాకంటే తోపు ఎవడు లేడు అన్నట్టు ఒక్కొక్కసారి ఫీల్ అవుతాను. మరిప్పుడు నీకనిపిచ్చిందా నీకన్నా తోపున్న వాళ్ళు 'బిగ్ బాస్‌లో' ఉన్నారని? ఆ! అంటే వాళ్ళు అది నాకన్నా తోపు అని వాళ్ళని నేను చెప్పను. కాకపోతే వాళ్ళు ఏ పారామీటర్స్ మీద తీసుకుర్రు అసలు? అంటే వాళ్ళకి కావాల్సిందేంటి? అసలు టాస్క్‌లు అది ట్రాన్స్‌పరెంట్ అనిపించలేదు. వాళ్ళు సెలక్షన్ ప్రాసెస్ కూడా నాకు. టు బీ హానెస్ట్ చెప్తున్నా అదంటే జడ్జ్‌మెంట్ అసలు వరస్ట్ జడ్జ్‌మెంట్ అది ట్రాన్స్‌పరెంట్‌గా లేదు. వాళ్ళు అన్‌ఫెయిర్‌గా చేసిర్రనే చెప్తా ఆ విషయంలో మాత్రం. ఓకే. అగ్ని పరీక్షకి మీకు జూమ్ కాల్ ఇవన్నీ జరిగిపోయినాయి. సో, ఎళ్ళిన తర్వాత మీకు అమౌంట్ గాని, లేకపోతే ఫుడ్‌కి సంబంధించింది ఇవన్నీ ఏమన్నా చూసుకున్నారా? చూసుకుర్రు మేడం. ఇలైట్ హోటల్‌లో ఇచ్చిర్రు. 2 డేస్ షెల్టర్ ఇచ్చిర్రు. రిజెక్ట్ అవ్వగానే యాస్ సూన్ యాస్ పాసిబుల్ వెకేట్ చేయండి ఎళ్ళిపోర్రి గెట్ ఔట్ అన్నారు. ఎక్కడ చూడు గెట్ ఔట్ అయితుంది. ఓకే. మరి గెట్ ఔట్ అని అన్ని సార్లు అంటున్నప్పుడు సక్సెస్‌కి ఇంకా మీరు ఫైర్‌గా సక్సెస్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే మేడం. సక్సెస్ అవ్వాలి అనంటే ఏ విధంగా ఎళ్ళాలి అనుకుంటున్నారు? అదే మేడం. ఇంకా సక్సెస్ అవ్వలేదని ఒక్కొక్కసారి నేనే డిప్రెషన్‌లోకి పోతా. ఎందుకంటే యూపీఎస్‌సికి అవుదాం యూపీఎస్‌సి క్రాక్ చేద్దామంటే అది అవ్వలేదు. ఇంకా బిగ్ బాస్ అవ్వలేదు. మధ్యలో పొలిటికల్‌గా కూడా కంటెస్ట్ చేసిన. ఇంకా ఏది కూడా మిస్టర్ ఫెయిల్యూర్ లాగా ఉండిపోతున్నా. ఎక్కడ చూడు ఎందుకు? ఎక్కడ మీకు ఎక్కడ అనిపిస్తుంది? దీనివల్ల నేను వెనుకబడుతున్నా అని ఏ విధంగా మీకు అనిపిస్తుంది? దేనివల్ల అనిపిస్తుంది? అదే మేడం. నాకనిపిస్తుంది గెట్ ఔట్, గెట్ ఔట్ అని ప్రతి చోట ఎదురైతుందంటే, నాకు తెలిసి నేను వ్యూహాత్మకంగా అప్రోచ్ అయ్యే విధానం కొంచెం ఎక్కడనైనా లూప్ హోల్స్ ఉన్నాయేమో మరి కొంచెం కరెక్షన్ చేసుకొని స్ట్రాటజీ మార్చాలి అని సెల్ఫ్ రియలైజేషన్ అయినా మేడం.